భవానీ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను భాష్యంలో అకౌంటెంట్గా చేసేదాన్ని. మా మరిది గారేమో రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా చేసేవాళ్ళు. మా ఇద్దరికి కాంట్రాక్ట్ బేస్లో నాకేమో ఆచార్య రంగా యూనివర్సిటీ ఉంది కదా లామ్లో, అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్గా ఇప్పిస్తానని, మా మరిది గారికి ఏమో జడ్జి దగ్గర అటెండర్గా ఇప్పిస్తానని చెప్పేసి పండిత నాగార్జున అనే అతను మా దగ్గర 4 లక్షలు తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మమ్మల్ని ఆఫీస్లో కూడా తీసుకెళ్లారు. నాకు కంప్యూటర్ టెస్ట్ కూడా పెట్టారు, సిస్టమ్ ఇచ్చారు. వాళ్ళు అక్కడున్న ఆఫీస్ వాళ్ళు లెగిచారు, తనకి సిస్టమ్ ఇచ్చారు. సో నేను సిస్టమ్ మొత్తం టైప్ చేశాను. ఓకే అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పేసి నాకు ఏదో ఒక లెటర్ చూపించారు. ఆ లెటర్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా, ఒక 1 వీక్లో నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఇమీడియట్గా నన్ను జాబ్లోంచి వెళ్ళిపోమని చెప్పారు. భాష్యంలో రిజిగ్నేషన్ ఇచ్చేయమని చెప్పారు. సో నేను భాష్యంలో రిజిగ్నేషన్ ఇస్తే వాళ్ళేమో నువ్వు ఇలాగా ఇంకా 2 months పీరియడ్ ఉంది, నువ్వు ఇలా రిజిగ్నేషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి నా 10th క్లాస్ సర్టిఫికేట్ని వాళ్ళు అక్కడ హోల్డ్ చేసేసుకున్నారు భాష్యం వాళ్ళు. నా సర్టిఫికేట్ ఇవ్వండి మేడం అంటే నేను ఎలాంటి అగ్రిమెంట్ కూడా రాయలేదు కదా అంటే 3 months శాలరీ పే చేస్తేనే నీ సర్టిఫికేట్ అనేది ఇస్తామని చెప్పేసి భాష్యం వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. సరే ఇంకా మా మరిది గారేమో ఇట్లా రిజిస్టర్ ఆయన్ని కూడా జడ్జి గారి ఛాంబర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక 20 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టారు. ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చాడు. నీది కూడా కన్ఫర్మ్ అయిపోయింది బాబు, నువ్వు కూడా జనవరి 28వ తారీఖు నుంచి ఇంకా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. మేమిద్దరం ఇంకా సరే అన్నాము. ఒక 1 వీక్ ఆగండి, మీకు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయని చెప్పి ఆన్ ద స్పాట్ మా దగ్గర క్యాష్ తీసుకున్నారు. మా నాన్నగారితో పాటు చేసే రవి అనే పర్సన్ ఈ పండిత నాగార్జున అనే ఆయన్ని పరిచయం చేశారు. ఆయన చెప్పాడు ఇట్లాగా ఈయన కాంట్రాక్ట్ బేస్లో ఇప్పిస్తారు అని చెప్పేసి. అప్పటికి మేము అడిగాము కాంట్రాక్ట్ బేస్లో అంటే ఇవి లిస్టులో వదులుతారు కదా అంటే లేదు ఇది లోపల ఇలానే జరుగుతాయి అని చెప్పేసి లోకేష్ ఫేస్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు. సో మేము ఇంకా మాకంటూ ముందు వెనక ఎడ్యుకేటెడ్ ఏ జాబ్స్ లేవు, ఉన్న జాబ్స్తో మేము సఫర్ అవుతున్నామని చెప్పేసి ఇంకెళ్ళిపోయి మేము కట్టేసేసాం. అప్పటికి మా నాన్నగారు చెప్తానే ఉన్నారు, మేము మా నాన్నగారి మాట వినకుండా మేమే కట్టేసేసేసాము. ఇప్పుడేమో మేము ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నారు, ఎలాంటి రెస్పాండ్ ఏమీ ఉండట్లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి. వాళ్ళ నాన్నగారేమో రిటైర్ పోలీస్ అనమాట. సో మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అందుకనేసి ఈరోజు మేడంకి ఇలాగా చెప్దామని చెప్పి వచ్చాము. 4 లక్షలు తీసుకున్నారండి. ఫస్ట్ చెప్పడం 6 లక్షలు చెప్పారు. మేము అంత అమౌంట్ ఇవ్వలేమంటే 4 లక్షలు తీసుకున్నారు. నేను మా చెల్లి ఇద్దరము మా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేసేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చాము. మా నాన్నగారు సివిల్ సప్లైలో చేస్తారండి. ఆయన కాదు, ఆయన ద్వారా కలెక్టర్ ఆఫీస్లో రవి అనే ఆయన అటెండర్ ఉన్నారు. ఆయన పరిచయం చేశారు మా నాన్నగారికి.